బైబిల్లో అనేక పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల యొక్క పేర్లు ఏమిటి, వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆ పర్వతాలు నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏమిటో ఈరోజు ప్రారంభిద్దాం. మొదటిగా మీ బైబిళ్ళు తెరవండి. 8వ అధ్యాయము ఆదికాండం. మొదటిగా బైబిల్లో కనిపించేటటువంటి ఒక పర్వతము ఆదికాండము 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియొచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 10వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. మొట్టమొదటిగా 5వ వచనం కూడా, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. మొట్టమొదటిగా బైబిల్లో మనం చూస్తున్నటువంటి కొండ లేదా పర్వతము అరారాతు పర్వతము. ఈ అరారాతు అనే పర్వత శిఖరంపై నోవహు నిర్మించినటువంటి ఓడ ఆ భయంకరమైనటువంటి వరదల్లో అది అటు ఇటు కొట్టుకొని పోతూ ఈ భూమి మీదకు వచ్చిన స్థలము అరారాతు పర్వతము. క్లుప్తంగా అసలు ఎందుకని వీళ్ళు ఆ ఓడలో ప్రవేశించారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుడు ఒకసారి భూమిని చూసినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలను గమనించినప్పుడు వారందరూ కూడా పాపముతో నిండిపోయారు. నీతి ఎక్కడా కనిపించటం లేదు. వారి తలంపులు కానివ్వండి, తలంపులలో ఊహ కానివ్వండి, వారి ఆలోచనలు, వారి చూపులు బహు అపవిత్రంగా దేవునికి కనిపించినాయి. అది చూసినప్పుడు దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని సృష్టించినప్పుడు తన హృదయాన్ని మనిషికిచ్చాడు. దేవుడిచ్చిన ఆ హృదయంలోనికి మనిషి సైతానును లోనికి రానిచ్చాడు. ఎప్పుడైతే సైతాను మనిషికి దేవుడిచ్చిన హృదయాన్ని అప్పగించాడో సైతాను మనిషిని ఆక్రమించటం మొదలుపెట్టాడు. దేవుని పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మనిషి దేవుణ్ణి సంతోషపరచడానికి బదులుగా మనిషిని నాశనం చేసే సైతానును సంతోషపరచడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనుషులు చెడిపోతున్నారో, పాడైపోతున్నారో దేవుడు చూసినప్పుడు ఆయన బాధపడ్డాడు. ఈరోజు మనలో ఎవరైనా చెడు పనులు చేస్తున్నా, చెడిపోతున్నా, మిమ్మును మీరు చెడగొట్టుకుంటున్నా, మీ తలంపులు చెడిపోయినా, మీ కళ్ళు చెడిపోయినా, మీ ఒళ్ళు చెడిపోతున్నా, అది మీకెంతో నష్టాన్ని, కష్టాన్ని, వ్యాధిని, రోగాన్ని, అశాంతిని, అసమాధానాన్ని, నాశనాన్ని తీసుకొస్తుంది. అదే సమయంలో మరొక విషయం గమనించండి. మనిషిని సృష్టించిన దేవుడు నిన్ను చూసినప్పుడు, నీలో అపవిత్రతను చూసినప్పుడు, నీలో పాపమును చూసినప్పుడు గమనించండి, ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకొని నీళ్ళల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును చూసినప్పుడు బహు సంతోషించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బహు నీతి కలిగిన వాడు.
పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మనల్ని దేవుడు చూసినప్పుడు సంతోషించాలి. నిన్ను దేవుడు చూసినప్పుడు ఆనందించాలి. నువ్వు ఇంట్లో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంటి పని వంట పని చేస్తున్నా, పడుకున్నా, కుర్చీలో కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఏది చేస్తున్నా, ఎప్పుడు ఎక్కడ ఉన్నా, నిన్ను దేవుడు చూసినప్పుడు నిన్ను చూసి సంతోషించగలగాలి. నీ మాట తీరును చూసి సంతోషించగలగాలి. నీ అలవాటులను చూసి సంతోషించగలగాలి. నీ ఆత్మీయతను చూసి సంతోషించగలగాలి. తన పట్ల నీకున్న భయభక్తులను చూసి నీ జీవితం ఇతరులకు ఎలా మాదిరికరంగా ఉందో, ఎలా ఆశీర్వాదకరంగా ఉందో చూసి దేవుడు సంతోషించాలి. అది దేవుడు ఆశిస్తుంది. తన కుమారుణ్ణి దేవుడు చూసినప్పుడు సంతోషించాడు. యోహాను జన్మించినప్పుడు బైబిల్లో చక్కని మాట ఉండేది తెలుసా? అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అని బైబిల్లో ఉంది. యోహాను జన్మ అనేక మందికి సంతోషాన్ని ఇచ్చింది. నీ జీవితము అనేక మందికి సంతోషాన్ని ఇవ్వాలి. మొదటిగా నీ ఇంట్లో వారికి నీ వల్ల సంతోషం ఉండాలి. చాలా సందర్భాల్లో అనేక మంది భర్తల వల్ల ఇంట్లో సంతోషం లేదు, అనేక మంది భార్యల వల్ల ఇంట్లో సంతోషం లేదు, అనేక మంది అల్లుళ్ళ వల్ల ఇంట్లో సంతోషం లేదు, అనేక మంది కోడళ్ళ వల్ల ఇంట్లో సంతోషం లేదు, అనేక మంది పిల్లల వల్ల, కొడుకుల వల్ల, కూతుర్ల వల్ల తల్లిదండ్రులకు సంతోషం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు అడుగుతున్నా, నీ వల్ల నీ వారికి సంతోషం ఉందా? నీ వల్ల నీ ఇంట్లో ఉన్న వారికి సంతోషం ఉందా? సమాధానం ఉందా? బైబిల్లో మనం చూస్తున్నా, ఒక్కసారి చూపిస్తాను రండి. మొదటి అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. చివరి భాగాన్ని చదువుతున్నాను. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. యోహాను గురించి బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని దూత జకర్యాతో అంటున్న మాట ఏమిటంటే, జకర్యా, నీకు విషయం తెలుసా? ఏమిటి నాయనా? నువ్వు కనేటటువంటి కొడుకున్నాడే, ఆ కొడుకు వల్ల నువ్వు చాలా సంతోషిస్తావు. ఈరోజు ఎంతమంది కొడుకుల వల్ల, ఎంతమంది కూతుర్ల వల్ల కన్నటువంటి తల్లులు తండ్రులు సంతోషించగలుగుతున్నారు? ఎంతమంది తండ్రులు చెప్పగలరు, నా కొడుకుల వల్ల నేను సంతోషిస్తున్నాను, నా కూతుర్ల వల్ల నేను సంతోషిస్తున్నాను? ఎంతమంది తల్లిదండ్రులు నేను చూసి చెప్పగలరు? ఒక్కసారి ఆలోచించు. దేవుని దూత జకర్యాతో చెప్తున్న మాట ఏమిటంటే, నీ కొడుకు వల్ల నువ్వు సంతోషిస్తావయ్యా. అంతేకాదు, నీ కొడుకు వల్ల, నీ కొడుకు పుట్టడం వల్ల అనేకులు సంతోషిస్తారు. అది జీవితం అంటే. బైబిల్ సెలవిస్తుంది, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు మరొకరు లేరు అని చెప్పి. యోహాను వంటి వారు మరొకరు లేరు ఈ భూమి మీద. ఎందుకంటే అతడు జన్మించటం వల్ల కన్నవారికి సంతోషం, అతడు జన్మించటం వల్ల అనేక మందికి సంతోషం. యోహాను యొక్క ప్రత్యేకత ఏమిటంటే, యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసింది యోహాను. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన పాదములకున్న చెప్పులు వారైనను విప్పుటకు నేను యోగ్యుడను కానో. యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేసింది యోహాను. స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు మరొకరు లేరు. ఒక్క సూచన క్రియ చేయలా, ఒక్క అద్భుతం చేయలా, ఒకరిని స్వస్థపరచలా. కానీ అతని గూర్చి బైబిల్ సెలవిస్తుందని తెలుసా? యేసుక్రీస్తు అన్నమాట ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు మరొకరు లేరు. యోహానుకున్న గొప్పతనం ఏమిటంటే, లోకానికి రక్షకుణ్ణి పరిచయం చేశాడు. నువ్వు నేను మనము దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి అంటే దయచేసి గమనించండి. మొదటిగా యోహాను వలె మనం నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. యోహాను వలె లోకానికి క్రీస్తును పరిచయం చేయాలి. యోహాను వలె దేవుని కొరకు ఈ భూమి మీద రోషము కలిగి జీవించాలి. బైబిల్ సెలవిస్తుంది యోహాను గురించి, అతడు మండుచున్న సూర్యుని వంటి వాడవై ఉన్నాడు. మండుచున్న వ్యక్తిగా ఉన్నాడు. బ్రతికింది బహు తక్కువ కాలం. మీకు తెలుసా?
యోహాను సేవ చేసిన కాలము 6 నెలలు. తాను సేవ చేసింది 6 నెలలు, కానీ బ్రతికినంత కాలము దేవుని కోసం రోషంగా జీవించాడు, పౌరుషంగా జీవించాడు, లోకానికి ప్రభువును పరిచయం చేస్తూ జీవించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నేను మనము తప్పు చేస్తే, తప్పుడు పనులు చేస్తే కన్నటువంటి పేరెంట్స్ బాధపడతారు. చదువు సంధ్యలు లేకుండా మనం జీవిస్తుంటే కన్న తల్లిదండ్రులు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వారిగా మనం జీవిస్తున్నట్లయితే కన్న తల్లిదండ్రులు బాధపడతారు. మన మాట తీరు, మన ప్రవర్తన సరిగా లేకపోయినట్లయితే, బాధ్యత లేకుండా జీవిస్తున్నట్లయితే కన్న తల్లి తండ్రి బాధపడతారు. మనల్ని ప్రేమించేవాళ్ళు బాధపడతారు. మరి మనల్ని ప్రాణంగా ప్రేమించేవాడు దేవుడు ఇంకెంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, నీ ఆత్మీయత సరిగా లేనప్పుడు, నీ జీవితం సరిగా లేనప్పుడు, నీ ఆలోచనలు సరిగా లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. నిన్ను చూసి బాధపడేటటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను చూసి సంతోషించే దేవుడు కూడా ఉన్నాడు. నువ్వు ఆయన సంతోషపరిచే విధంగా జీవిస్తే, నీ ఆత్మీయతను పరిశుద్ధంగా కాపాడుకుంటే, నీ సాక్ష్యాన్ని మలినం కాకుండా జాగ్రత్త పరుచుకుంటే సంతోషించే దేవుడు ఉన్నాడు. చూస్తున్నావుగా, యోహానును బట్టి అటు దేవుడు సంతోషించాడు, తల్లిదండ్రులు సంతోషించారు, అంతేగా తన చుట్టూ ఉన్నవారు సంతోషించారు, సంతోషిస్తారు అని మనం చూస్తున్నాం. ఈరోజు మనం అటు దేవుణ్ణి సంతోషపరిచే వారమైనా ఉండాలి, లేదా దుఃఖపరిచే వారమైనా ఉండాలి. అటు సైతాన్ని సంతోషపరిచే వారమైనా ఉండాలి, లేక సైతానుకు ఏడుపు పుట్టించే వారమైనా ఉండాలి. పాపం చేస్తున్నప్పుడు దేవుడు దుఃఖిస్తున్నాడు, సైతాను సంతోషిస్తున్నాడు. దినములో ఎన్నిసార్లు మనం దేవుని దుఃఖపరుస్తున్నాం? దినములో ఎన్నిసార్లు మనం సైతాన్ని సంతోషపరుస్తున్నాం? దినములో ఎక్కువగా ఎవరిని మనం సంతోషపరిచే ప్రయత్నం చేస్తున్నాం? దేవుణ్ణా, సైతాన్నా? దినములో ఎక్కువగా ఎవరిని దుఃఖపరుస్తున్నాం? నీతి మాలిన పనులు చేసి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా? నీతియుక్తమైన క్రియలు చేసి సాతానును దుఃఖపరుస్తున్నామా? ఈరోజు మనం సంతోషపరచవలసిన దేవుణ్ణి సంతోషపరచకుండా దుఃఖపరచడం వల్ల మనం సాధించేది ఏమీ లేదు, పైపెచ్చు కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప. సాతానును సంతోషపరచడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, నరకం తప్ప. సాతానును సంతోషపరిస్తేనేమో వాడు నరకానికి తీసుకెళ్తాడు, దేవుణ్ణి సంతోషపరిస్తేనేమో పరలోకానికి తీసుకెళ్తాడు. సాతానును నువ్వు సంతోషపరిచినా సరే మేలు పొందుకోలేనటువంటి స్థితి. సాతాను చెప్పిన మాటలు విని ఇష్టం వచ్చినట్టుగా జీవించిన సుఖపడలేనటువంటి పరిస్థితి. నిన్ను నరకానికి ఈడ్చుకొని పోయే, నీకు సుఖం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, నెమ్మది లేకుండా, విజయం లేకుండా, చదువు సంధ్యం లేకుండా, ఉద్యోగం లేకుండా, ఆర్థిక ఇబ్బందులతో నిన్ను నాశనం చేసే సైతాన్ని ఎందుకు సంతోషపరుస్తావు? సైతాన్ని ఎందుకు ఆనందింపజేస్తావు? నీకున్న ప్రతి అవసరమును తీర్చగలిగిన, ఆపదలలో నిన్ను ఆదుకోగలిగిన, నీ కన్నిటిని తుడవగలిగిన, నీ కష్టాన్ని తీర్చగలిగిన దేవుణ్ణి సంతోషపరచు. ఆయన నీకు అండగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, తుది శ్వాస వరకు ఆయన నీ చేపట్టుకుని నడిపిస్తాడో అలాంటి దేవుణ్ణి సంతోషపరచు. ఆ రోజు దేవుడు భూమి మీద ఉన్న ప్రజలను చూసినప్పుడు, దయచేసి వినండి, ఆ ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే వాళ్ళని చూసి దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. నా పోలికందు, నా స్వరూపమందు మనుషులను చేసుకున్నానే, ఎవరిని చూసినా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారే అని గమనించిన దేవుడు బహుగా సంతాపపడ్డాడు, బహుగా దుఃఖపడ్డాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఆ పండు తినవద్దు, తిన్ననాడు మీరు చచ్చిపోతారు, మరణాన్ని కొని తెచ్చుకుంటారు, పాపం వల్ల వచ్చే జీతము మరణము. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, ఎంత తెలివిగా నువ్వు పాపం చేసినా, ఎంత తమాషాగా నువ్వు పాపం చేసినా, ఎవరికి తెలియకుండా నువ్వు పాపం చేసినా ఆ పాపానికి శిక్ష ఉంది, మర్చిపోవద్దు. ఒక ప్రశ్న నువ్వు వేయనివ్వండి, ఎవరికి తెలియకుండా విషం తాగినా, ఎంత తెలివిగా విషం తాగినా, అడుగుతున్నా, నువ్వు చస్తావా చావా? మాట్లాడరే. అదేంటి బ్రదర్, మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి చంపేస్తారేంటి మీరు? అడుగుతున్నాను, ఎవరికి కనిపించకుండా నువ్వు విషం తాగావు, ఎవరికి తెలియకుండా నువ్వు విషం తాగావు. పైపెచ్చు వాళ్ళకి తెలుస్తుందేమో విషయం అని చెప్పి
విషం బాటిల్ పైన నువ్వు హనీ అని రాసి పెట్టావు. ఏం రాశావు? హనీ, తేనె అని రాసి మరీ పెట్టుకొని దాన్ని తాగుతున్నావు. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు తేనె తాగుతున్నావు అనుకుంటున్నారు. అడుగుతున్నా, నువ్వు ఆ విధంగా అందరి ముందు విషం తాగుతూ కూడా ఏమీ ఎరగనట్టుగా తేనె తాగుతున్నట్టుగా కనిపిస్తున్నావు. అడుగుతున్నా, మనుషులను మభ్యపరుస్తూ నువ్వు విషం తాగుతూ కూడా తేనె తాగుతున్నట్టుగా కనిపిస్తే చావకుండా ఉంటారంటారా? ఎవరికీ తెలియకుండా రహస్యంగా నువ్వు విషం తాగితే చావకుండా ఉంటావా? ఎవరికీ తెలియకుండా నువ్వు పాపము చేస్తే శిక్షించబడకుండా ఉంటావా? మనుషులందరి ముందు అది పాపముగా కాకుండా తెలివిగా లేబుల్స్ వేసి నువ్వు పాపం చేస్తూ ఉంటే, మనుషులు కన్నులు కప్పేస్తూ ఉంటే నువ్వు శిక్షించబడకుండా ఉంటావా? బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఒడిలో నిప్పులు పోసుకొని ఎడల అతని ఒడి కాలకుండా ఉంటుందా? పాపము చేయువాడు కూడా అలాగే నాశనం అయిపోతాడు. దేవుడు చూశాడు పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఎలాగూ వీళ్ళు చావాల్సిందే, చచ్చిపోతారు, ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేస్తే పోతుందని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనుషుల్ని సృష్టించినందుకు వాళ్ళు చేస్తున్న పాపాలు చూసి భరించలేక ఆయన మనసులో నొచ్చుకొని ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. భూమి మీద మనుషులని వాళ్ళు లేకుండా చేసేస్తానని చెప్పి, పూర్తిగా తుడిచేస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్న సమయంలో ఒక వ్యక్తి కనిపించాడు. అతని పేరు నోవహు. అతనిలో 3 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. త్వరగా మీతో పంచుకుంటాను. అతనిలో కనిపించే 3 అద్భుతమైన లక్షణాలు. 1, అతడు దేవునితో నడిచేవాడు. చదువుతున్నాను, 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చివరి మాట చదువుతున్నాను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అతడు దేవునితో నడిచేవాడు, దేవుణ్ణి కలిగి జీవించేవాడు. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, ఎవరితో కలిసి తిరుగుతామో సాధారణంగా వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. మంచి స్నేహితులైతే మన మీద మంచి ప్రభావం ఉంటుంది. చెడు స్నేహితులైతే మన మీద చెడు ప్రభావం ఉంటుంది. మనం ఎవరితో తిరుగుతామో వారి చెడు వల్ల మనం కూడా ఎంతో కొంత నష్టపోతాం. ఒకరోజు నేను కాలేజీలో సాయంత్రం వేళల్లో భోంచేసిన తర్వాత ఒక చిన్న రేడియో పట్టుకొని దాంట్లో విశ్వవాణి నుంచి వచ్చేటటువంటి వాక్యం వినేవాడిని. నేను మాట్లాడుతుంది 25 years కంటే ముందు మాట. ఆ చిన్న ట్రాన్సిస్టర్ పట్టుకొని వాక్యం వింటూ ఉండేవాడిని. అది నాకు అలవాటు. అప్పట్లో టెలివిజన్లో వాక్యం రావడం కానీ, అప్పట్లో ఈ విధంగా CD ప్లేయర్స్, DVD ప్లేయర్స్ ఇవన్నీ లేవు. రేడియో ద్వారానే వాక్యం వింటాం. అప్పట్లో చిన్న చిన్న వాక్మ్యాన్స్ ఉండేవి, పెద్ద టేప్ రికార్డర్స్ ఉండేవి. రైట్. ఆ విధంగా నేను భోంచేసిన తర్వాత చిన్న ట్రాన్సిస్టర్ పట్టుకొని నేను వాక్యం వింటున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు. ఏం చేస్తున్నావు అంటే, వాక్యం వింటున్నా, తెలుసు కదా నీకు నా సంగతి అని చెప్పి. తెలుసులే, భక్తుడు కదా నువ్వు, నీకు కొంచెం తమాషా చేశాడు. సరే, నేను మళ్ళీ వాక్యం వింటూ ఉంటే, ఓ పని చేస్తావా, నాతో పాటు వాకింగ్ వస్తావా అని అడిగాను. బాబు, ఇప్పుడు వాకింగ్ అంటున్నావు, నేను వాక్యం వింటున్నాను, నీ వాకింగ్ కంటే ఈ వాక్యం నాకు చాలా ఇంపార్టెంట్. అప్పుడు అతను అన్నాడు, నీ వాక్యం నీది, నా వాకింగ్ నాది, ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్దాం, నువ్వు వాక్యం విను, అలాగే వాకింగ్ చెయ్యి, నాతో పాటు జస్ట్ తోడుగా రా అంతే. వాడు చాలా కాలంగా నాతో చదువుకుంటున్నాడు కాబట్టి, రమ్మని అడిగాడు కాబట్టి, ఎలాగూ వాక్యం వినమంటున్నాడు కాబట్టి నేనేమో వాక్యం వింటూ అతనితో పాటు నడుస్తూ ఉన్నా. నడుచుకుంటూ 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేశాం. ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక కారు ఆగింది. ఆ కారు పక్కన మనోడు ఆగాడు. ఎందుకు ఆగాడో నాకు తెలియదు. నేనేమో ఆ ట్రాన్సిస్టర్ పట్టుకుని వాక్యం వింటా ఉన్నా. ఆగిన వీడు కాస్త ఆ కారు చాటు నుంచి ఒక ఇంటి తలుపు తెరిచి ఉంటే తొంగి చూస్తూ ఉన్నాడు. నేను వీడి పడి చూస్తున్నాడు ఏమిటని చెప్పి నేను తిరిగి చూశా. అది మా సారు వాళ్ళ ఇల్లు. మా కాలేజీలో పాఠాలు నేర్పించే పండితుని యొక్క ఇల్లు అది. వీడు ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఏం చూస్తున్నాడు అని, ఏమిట్రా ఎవరిని చూస్తున్నావంటే, సార్ వాళ్ళ అమ్మాయిని రా అని చెప్పన్నాడు. వీడు వచ్చింది వాకింగ్ కోసం కాదండి, లుకింగ్ కోసం.
వీడొచ్చింది, ఆ సారు వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చాడు అక్కడికి. వీడి కర్మ గాలి కట్టెనేసేస్తుంది. ఆ కట్టెను కొంచెం గాలికి ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఇడల్లా ఊగుతూ ఉన్నాడు. సరే వాడు తిప్పలేదు, వాడు పడుతున్నాడు కదా అని చెప్పేసి నేనేమో వాక్యం వింటా ఉన్నా. ఆడ కారు ఎలాగో అడ్డుందిగా. సరే ఈ లోపల జరిగింది ఏమిటయ్యా అంటే, మా సారు కాస్త ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆయన కళ్ళ ముందు నేను నాతో పాటు ఉన్న ఈ ఫ్రెండు అడ్డంగా దొరికిపోతామని చెప్పి ఏం చేసామో తెలుసా? వెంటనే వాడు నేను కలిపి ఆ కారు ప్రక్కన కూర్చున్నాం. తప్పదుగా, లేకపోతే మా సారు చూస్తాడు, పిలుస్తాడు, ఏంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇక్కడ, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటారు. ఆయనకి ఆల్రెడీ తెలుసు మా కుర్ర వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటారని చెప్పి, వీళ్ళిద్దరు అందుకోసమే వచ్చారని తెలిసిపోతుంది, అడ్డంగా బుక్ అయిపోతాం అని చెప్పి వెంటనే కారు పక్కనే కూర్చున్నామండి. నేనేమో ఇటువైపు కూర్చున్నా, వాడేమో అటువైపు కూర్చున్నా. ఆ విషయం నాకు తెలియదు. ఇద్దరం నక్కి ఆ కారు పక్కన కూర్చున్నాం. ఒక పక్క ట్రాన్సిస్టర్, ఒక పక్క వాడు కూర్చొని తిడతా ఉన్నానండి. పనికి మాలినోడా, నీ మాటను నమ్మి అనవసరంగా నీతో పాటు వచ్చి అడ్డంగా బుక్ అయిపోయి ఇప్పుడు రోడ్డు మీద మనం నక్కి కూర్చోవాల్సి వచ్చింది. తిడతా ఉన్నాను. వినండి, చక్కగా కారు వెళ్ళిపోయింది. మా పక్కన కారు వెళ్ళిపోయేసరికి ముందేమో సారు, వెళ్ళిపోయిందేమో కారు, మా బ్రతుకు బేజారు. ఆ కారు వెళ్ళడం ఆలస్యం. నేను ఏ డైరెక్షన్లో వెళ్ళిపోయాను మా ఫ్రెండ్కి తెలియదు, మా ఫ్రెండ్ ఏ డైరెక్షన్లో పోయాడు నాకు తెలియదు. నేను నాతో వస్తున్నాడేమో తిడతా ఉంటే వెనక్కి చూస్తే ఏడాడు మాయమైపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, మనం మన స్నేహితులను నమ్మి వారితో పాటు మనం కలిసి తిరిగితే వారికి దాపరించవలసిన అవమానంలో మనం కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, మంచి నడవడిక, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. అడుగుతున్నాను, ఎక్కువగా నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎక్కువగా ఎవరితో నువ్వు సమయం గడుపుతున్నావు? ఎక్కువగా ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎక్కువగా ఎవరితో నువ్వు తిరుగుతున్నావు? దయచేసి గమనించు. ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కాకపోతే ఖచ్చితంగా అతని ద్వారా సైతాను నీ జీవితంతో ఆటలాడతాడు. ఆ వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తి కాకపోయినట్లయితే ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ద్వారా సైతాను నిన్ను కాటేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ స్నేహం కావచ్చు, లేకపోతే అతనితో నీకున్న పరిచయం కావచ్చు, అది నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో రాబోయే కాలంలో ఏదో ఒక రోజు నీకు తెలియకుండా నష్టము కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త అని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను. నోవహుకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడట. ఆ ఫ్రెండ్తోనే తను నడుచుకుంటూ వెళ్ళేవాడట. ఎవరు ఆ ఫ్రెండ్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తట. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అడుగుతున్నాను, మీ ఫ్రెండ్ ఎవరు? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి SMS పెట్టుంటారుగా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అని చెప్పి. లేకపోతే హ్యాపీ ఫ్రెండ్షిప్ బంగారం. పెళ్ళయ్యేంత వరకు బంగారమే, ఆ తర్వాత తెలుస్తుంది బంగారం లేకపోతే ఎత్తడం. ఫ్రెండ్స్, అడుగుతున్నా, మీరందరూ కూడా SMSలు పంపిస్తున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. మనలో ఎంతమంది దేవునికి SMS పెట్టారు? మనలో ఎంతమంది దేవునికి చెప్పారు, ప్రభువా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రభువా, నాలాంటి పాపిష్టి వాడిని నువ్వు ప్రేమించి నాతో ఒక మంచి స్నేహితునిగా ఉండడానికి భూమి మీద దిగొచ్చావు, నువ్వే నా మంచి స్నేహితుడివి. తన శిష్యులతో ఒక మాట అన్నాడు, మిమ్మల్ని నేను దాసులుగా పిలవను, ఎందుకంటే నా మనసులో ఉన్నదంతా కూడా మీతో పంచుకుంటున్నాను కాబట్టి మీరు నా శిష్యులు కాదు, మీరు నా దాసులు కాదు, మీరు నా స్నేహితులు. ఎందుకంటే యజమాని దాసులతో అన్నీ పంచుకోడు, కానీ స్నేహితుడైతే అన్నీ పంచుకుంటాడు. నేను మీతో నాకున్న సమస్తాన్ని పంచుకుంటున్నాను కాబట్టి మీరు నాకు స్నేహితులు. ఈరోజు నువ్వు నేను దేవునికి స్నేహితులుగా ఉండే మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలుగున్నాం. అడుగుతున్నా, ఈ దేవునితో నువ్వు స్నేహం చేస్తున్నావా? ఈ దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నావా? నోవహు గురించి ఒక చక్కని మాట మనం వింటున్నాం. అతడు దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచాడట, దేవునితో కలిసి తిరిగాడట. 2, అతడు నీతిగా నడిచాడు. మొదటిగా దేవునితో నడిచాడు, 2 నీతిగా నడిచాడు. దేవునితో నడిచేవాడు, దేవుడు నీతిమంతుడు కాబట్టి
దేవునితో మనం నడిచినట్లయితే మనం కూడా నీతిగా జీవిస్తాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో మనం నడిచినట్లయితే మనం కూడా పరిశుద్ధంగా నడుస్తాం. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనతో మనం స్నేహం చేసినట్లయితే, ఆయనతో పాటు నడిచినట్లయితే మనం కూడా యథార్థంగా ఉంటాం. దేవుడు నిందారహితుడు కాబట్టి ఆయనతో మనం నడిచినట్లయితే మనం కూడా నిందారహితుడిగా జీవిస్తాం. దయచేసి గమనించండి. నోవహు గురించి బైబిల్ ఏముందో చదువుదాం రండి. చదువుతున్నాం 9వ వచనం. నోవహు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడో తెలుసా? అతడు దేవునితో నడిచాడు కాబట్టి. మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు. అట్టి దేవునితో నోవహు నడిచాడు కాబట్టి తనకు కూడా ఎవరి లక్షణాలు వచ్చినాయో తెలుసా? ఆ దేవుని లక్షణాలే వచ్చినాయి. అతడు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. నీతిమంతుడైన దేవునితో నోవహు నడిచినప్పుడు అతడు కూడా నీతిగా జీవించాడు. దేవుడు లేకుండా ఈ ప్రజలు జీవించినప్పుడు పాపంలో మునిగి తేలిపోయారు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది మనలో దేవునితో నడిచేటటువంటి అనుభవం కలిగి ఉంటున్నాం? దేవుణ్ణి స్నేహితునిగా భావించి, దేవుణ్ణి తండ్రిగా అంగీకరించి, దేవుణ్ణి లోకరక్షకునిగా స్వీకరించి తన బిడ్డలుగా జీవించే అనుభవం మనలో ఎంతమందికి ఉంది? సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు బంధువులు వచ్చి ఆ పిల్లలను చూస్తున్నప్పుడు సహజంగా కామెంట్స్ చేస్తారు. అచ్చు వీడు వాళ్ళ నాన్న పోలికే అంటారు, అచ్చు వాళ్ళ అమ్మ పోలికే అంటారు. అలా అంటున్నప్పుడు, అచ్చు వాళ్ళ అమ్మ పోలికే అంటున్నప్పుడు ఆ తల్లి ఎంత మురిసిపోతుందో. అచ్చు వాళ్ళ నాన్న పోలికే అని చెప్పి అన్నప్పుడు ఆ పక్క నుండి వింటున్న వాళ్ళ నాన్న ఎంత సంతోషించేస్తాడో, నా పోలికలో వచ్చినట్టు వాడికి అని చెప్పేసి. ఎందుకని? తన పోలికలో ఉన్నాడు కాబట్టి తండ్రికి సంతోషం. సహోదరి సహోదరులు, నువ్వు నేను దేవుని పోలికగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఫలితంగా ఆయన సంతోషించాలని కోరుతున్నాడు. కానీ మనలో కనిపిస్తుంది ఏమిటి? సైతాను పోలికలు. మనలో కనిపించేదేమిటి? సైతాను వ్యక్తిత్వము, సైతాను తత్వము, శరీర తత్వము, సైతాన్లో ఉన్న కోపము, సైతాన్లో ఉన్న ఆవేశము, సైతాన్లో ఉన్న కామము, సైతాన్లో ఉన్న అపవిత్రత, సైతాన్లో ఉన్నటువంటి పగ, ద్వేషము, అసూయ, సైతాన్లో ఉన్నటువంటి పాపిష్టి అలవాట్లు, అవన్నీ కూడా నీలో కనిపిస్తున్నట్లయితే దేవుడు నిన్ను చూసి దుఃఖపడతాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే నోవహు దేవునితో నడిచాడు, నోవహు నీతిగా నడిచాడు. దేవునితో నడుస్తూ, నీతిగా నడుస్తూ, మూడోదిగా తన కుటుంబముతో సహా దేవునితో నడిచాడు. తను ఒంటరిగా నడవలేదండి, తన కుటుంబాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. అద్భుతమైన ఆత్మీయుడు. నువ్వు ఒకవేళ దేవునితో నడుస్తున్నట్లయితే చాలా సంతోషం, నీతిగా నడుస్తున్నట్లయితే చాలా సంతోషం. మరి నీ కుటుంబం సంగతి ఏమిటి? చదువుతున్నాను చూడండి, 6వ అధ్యాయం 18వ వచనము. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడంట్రును ఆ ఓడలో ప్రవేశించండి. నోవహు, నువ్వు ఒక్కడవే కాదయ్యా నాతో నడిచింది, నీ కుటుంబాన్ని కూడా నా దగ్గరకు నడిపించావు. ప్రతి తండ్రి ఈ సాక్ష్యాన్ని పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది. ప్రతి భర్త ఈ సాక్ష్యాన్ని పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది. నోవహు, నీ భార్యను నడిపించావు, నీ కొడుకుల్ని నడిపించావు, నీ కోడలను కూడా నడిపించావు. నీలాగే వాళ్ళను కూడా ఆత్మీయంగా జీవించడానికి దోహదపడ్డావు. 8 మంది కలిసి ఓడలో ప్రవేశించండి, ప్రపంచం మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను. దేవుడు నోవహుకు చెప్పినట్టుగా నోవహు ఏం చేశాడట? 22వ వచనం, చక్కని మాట చదువుదాం రండి. నోవహు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి, మాట్లాడరేమండి. అమ్మా సిస్టర్స్, ఇలాంటివి బాగా నోట్ చేసి పెట్టుకోండి, నిజమండి, మీకు ఉపయోగపడతాయి. నోవహు ఏం చేశాడు? అట్లు చేశాడండి. మీ ఆయనకి వెళ్ళి చూపించండి. ఏమిటండి పెద్ద ఫీల్ అయిపోతున్నారు, పెద్ద ఫోర్స్ పెడుతున్నారు, వంటగదిలో రమ్మని చెప్పంటే, నోవహు లాంటి వాడే అట్లు చేశాడు. ఏ అట్లు? బొబ్బట్లు, మినపట్లు, ఏ అట్లు చేశాడు? దయచేసి గమనించండి. నోవహు అట్లు చేశాను అంటే మినపట్లు బొబ్బట్లు కాదండి,
దేవుడు చెప్పినట్టుగా నోవహు చేశాడు. ఓడను తయారు చేశాడు, తన కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు, ఓడలో ప్రవేశించాడు. దేవుడు చెప్పినట్టుగా ఉగ్రత వచ్చేసింది, భూమి మీద మహాప్రళయము. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రానటువంటి మహాప్రళయము వచ్చేసింది. 40 దినాలు తెరిపి లేకుండా భయంకరమైన వర్షాలు వచ్చేసినాయి. ఆ వర్షాలు వచ్చినప్పుడు మీరు చూడండి ఏ విధంగా భూమి ప్రళయంతో నిండిపోయిందో. వీడియో చూపిస్తున్నారు చూడండి. నూట 20 సంవత్సరాలు నోవహు ప్రజలకు హెచ్చరిక చేశాడు. అయ్యలారా, నా మాట వినండి, దేవుని శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, భూమి నాశనం కాబోతుంది, నా మాట వినండి. ఎప్పుడూ పట్టించుకొని దేవుని మాటకు లోబడని ప్రతి ఒక్కడు కూడా ఆ వరదలో తేలిపోయారు, శవాలై తేలిపోయారు. అదే సమయంలో నోవహు కుటుంబం మాత్రం అద్భుతంగా నీటి మీద తేలుతూ వారు ప్రశాంతంగా జీవించగలరు. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరమైనటువంటి వరద. ఆ వరదలో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నాశనం అయిపోయింది. కానీ రక్షించబడింది ఎవరో తెలుసా? నీతిగా జీవించిన వాళ్ళు. సహోదరుడా, ఏ రీతిగా నోవహు కాలంలో ఘోరమైనటువంటి ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేసిందో, దేవుడు అన్నాడు, మరలా ఈ రీతిగా నేను నీటితో మనుషుల్ని నాశనం చేయను. కానీ ఒక రోజు రాబోతుంది, ఆయన అగ్ని గంధకములతో ఈ భూమిని అంతటినీ కూడా కాల్చివేయబోతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించబోతున్నాడు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అక్కడ సూటిగా స్పష్టంగా రాయబడి ఉంది ఏ విధంగా దేవుడు ఈ భూమిని శిక్షించబోతున్నాడో చూద్దాం రండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాను, 10వ వచనము, లేదా కొంచెం ముందుకు వెళ్దాం, 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని. వింటున్నారా? అందరూ మారు మనసు పొందాలి. వినో సహోదరుడా, నీ గురించే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా మారు మనసు పొందులా. విను సహోదరి, దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా మారు మనసు పొందులా, అందుకు నేను ఆలస్యం చేస్తున్నాను. నువ్వు రక్షించబడతావేమోనని, నువ్వు మారు మనసు పొందుతావేమోనని, నువ్వు క్షమాపణ పొందుకొని దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని అందుకుంటావేమోని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో దేవుడు తాను అన్నట్టుగానే ప్రళయాన్ని పంపించేసేవాడు. దేవుడు నీ కొరకు ఆలస్యం చేస్తూ ఉండగా ఆ ఆలస్యాన్ని నువ్వు అలక్ష్యం చేసి నువ్వు నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు. ఏ ఒక్కడు నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో తిరిగి వచ్చేసేవాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తాం, భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, యెహోవా లేక యేసు త్వరగా రమ్మో. 22వ అధ్యాయము 20వ వచనము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. చివరి మాట ఏమిటి? చివరిలో ఉన్నటువంటి 22వ అధ్యాయము 20వ వచనంలో ఏముంది? నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆనాడే దేవుడు చెప్పేశాడు, నేను త్వరగా వచ్చేస్తా. అయినా ఇప్పటి వరకు రాలా. కారణం తెలుసా? నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు నరకానికి పోతావని. దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలము నీ మార్పు కోసమే ఆయన ఆగాడు. ఇంతకాలము నీ యొక్క రక్షణ కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అయినా నువ్వు పట్టించుకోకపోతే
ఏం కాబోతుందో తెలుసా? 3వ అధ్యాయము తర్వాత వచనం చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో లయమైపోవును, మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా మెలకువగా ఉండవలెను. రాబోయే కాలము నీటితో దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయడు, కానీ దేవుడు అంటున్నాడు మహావేండ్రముతో లయపరిచేస్తా. ఆ రోజు రాబోతుంది. నువ్వు నమ్మకపోవచ్చు. నోవహు కాలంలో కూడా ప్రజలు నమ్మలేదు. మహాప్రళయం రాబోతుంది, ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. 120 సంవత్సరాలు నోవహు ప్రకటించినప్పటికీ ఏ ఒక్కరూ నమ్మలేదు. కానీ నమ్మినటువంటి నోవహు కుటుంబము రక్షించబడ్డారు. నమ్మినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షించబడును. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నమ్ముతున్నావా? నమ్మి క్రీస్తును వెంబడిస్తున్నావా? క్రీస్తును వెంబడిస్తున్న నీవు క్రీస్తు వలె జీవించే ప్రయత్నం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రళయం వచ్చేసింది, భూమి అంతా నీళ్ళతో నిండిపోయింది. 150 రోజులు అలాగే ఉంది. ఆ తరువాత దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను. అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, అంటే దేవుడు నోవహుకి ఇచ్చిన మాటను నెరవేర్చే సమయాన్ని, నెరవేర్చే తరుణాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు వాయువును తీసుకురాగా, గాలిని తీసుకురాగా నెమ్మదిగా నీళ్ళన్నీ కూడా ఆరిపోవటం మొదలుపెట్టినాయి. అలా నీళ్ళన్నీ ఆరిపోతున్నప్పుడు నోవహు పడవ ఆ నీళ్ళన్నీ ఆరిపోతున్నప్పుడు నెమ్మదిగా వచ్చి ఎక్కడో ఒక చోట క్రింద భాగం తాకింది. అక్కడే వచ్చి అలా ఆగింది. అలా ఆగిన కొండ లేదా పర్వతము ఏమిటో తెలుసా? అరారాతు పర్వతము. సుమారు 6,900 అడుగులు మీటర్ల ఎత్తున్నటువంటి పర్వతం అది. మహా ఎత్తైన పర్వతం. మీకు కనిపిస్తున్న పర్వతం చూడండి, మంచు కురియనటువంటి సమయంలో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మీకు కనిపిస్తున్న ఈ అరారాతు పర్వతం పైన ఒక షేపు, ఇందాక ఫోటో చూపిస్తావయ్యా, ఒక షేపు కనిపిస్తుంది, చూసారా? ఆ అరారాతు పర్వతం పైన ఆ షేప్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని జాగ్రత్తగా కొలతలు తీసినప్పుడు చరిత్రకారులు తెలియచేసింది ఏంటో తెలుసా? అది నోవహు యొక్క ఓడ వచ్చి దిగినటువంటి స్థలము. అది అరారాతు పర్వతము. అది ఈరోజు టర్కీలో ఉంది. టర్కీ తూర్పు భాగమున అరారాతు పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఆ ఓడ వచ్చి ఆగింది. ఆ ఓడ క్రింద భాగానికి వెళ్ళి వాళ్ళు కొట్టి చూసినప్పుడు ఒక్కసారి ఆ వీడియో చూపించండి, జాగ్రత్తగా చూడండి. Approached by God and warned that a massive flood was on its way, a flood that would wipe out all living creatures as punishment for their wickedness. దేవుడు శిక్ష పంపించినప్పుడు, శిక్షగా వరదలు పంపించినప్పుడు ఆ విధంగా ఓడలో ప్రయాణం చేసినటువంటి నోవహు కుటుంబం మాత్రము రక్షించబడింది. అలా రక్షించబడినటువంటి వారు నీళ్లు తగ్గినప్పుడు ఇలా ఒక పర్వతం మీద ఆ ఓడ ఆగింది. ఆ పర్వతము పేరు అరారాతు అని బైబిల్ సెలవిస్తుంది. అదిగో మీరు చూస్తున్నది అరారాతు పర్వతము. మంచు పడినప్పుడు ఆ విధంగా
One ఆ day, కొండపైన while అంతా కూడా scrutinizing చక్కగా images, మంచు పేరుకుని an ఉంటుంది. odd shape caught his ఇప్పుడు attention. జాగ్రత్తగా గమనించండి, అక్కడ It ఆపండి. looked జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఆ అరారాతు పర్వతానికి సంబంధించిన ఫొటోస్ వాళ్ళు తీసుకొని ఆ ఫొటోస్ని పరిశీలనగా చేస్తున్నప్పుడు ఆ ఫొటోస్ని చూస్తున్న సమయంలో వారికి ఒక షేప్ కనిపించింది. పైనుంచి ఫొటోస్ తీసినప్పుడు వారికి ఎదుగో మీరు చూసారా, ఒక విచిత్రమైన షేప్ కనిపించింది. ఏమిటి ఈ షేపు? ఎందుకు ఈ పర్వతం మీద ఇలాంటి ఒక విచిత్రమైన షేప్ ఉంది? మొట్టమొదటిసారిగా ఈ ఫోటోలో కనిపించిన ఆ రూపాన్ని వాళ్ళు గమనించినప్పుడు ఈ అరారాతు పర్వతం యొక్క చరిత్ర ఏమిటి, దీని గురించి ఇంకెక్కడైనా గ్రంథాల్లో రాయబడి ఉందా అనే ప్రశ్న తల ఎత్తినప్పుడు ఎస్, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో 8వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. నోవహు నిర్మించిన ఓడ అరారాతు పర్వతం పైన వచ్చి ఆగెను అని రాయబడి ఉంది. అది తెలుసుకున్న వాళ్ళు అసలు నోవహు నిర్మించిన ఓడ సైజ్ ఏమిటి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ రూపము సైజ్ ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పి కొంతమంది అక్కడికి బయలుదేరారు. చూద్దాం రండి. just like a ship encased in the remote foothills of eastern Turkey. While media attention brought a few curious visitors, no excavations were undertaken and interest soon faded. Mount Ararat in eastern Turkey is their prime destination. తూర్పు భాగమున టర్కీ అనేటటువంటి If Noah's తూర్పు Ark isn't భాగమున buried, ఈ అరారాతు అనే satellite పర్వతం photos ఉంది. and three-dimensional maps may bring it into clearer focus. వాళ్ళు 3 This డైమెన్షనల్ could lead మ్యాప్ to ద్వారా permission from the Turkish అక్కడ government ఉన్నటువంటి for a ఆ proper రూపాన్ని ఆ excavation. షేప్ని జాగ్రత్తగా పరిశీలన చేశారు. అలా పరిశీలన చేసిన తర్వాత ఆ స్థలాన్ని వారు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని చక్కగా మార్కు చేశారు. అలా మార్కు చేసినప్పుడు ఏ ఓడైతే నోవహు నిర్మించాడో, ఏ కొలతలతో నిర్మించాడో అదే కొలతలతో అరారాతు పర్వతం పైన ఓడ డైమెన్షన్స్తో అక్కడ రూపం కనిపించింది. దాన్ని పరిశీలనగా చూసినప్పుడు వాళ్ళు టచ్ చేసి చూసినప్పుడు అది చెక్క భాగంతో కనిపించినట్టుగా వాళ్ళు కనిపెట్టగలిగారు. ఇప్పుడు టర్కీ వాళ్ళు డిక్లేర్ చేశారు, అదేమిటయ్యా అంటే నోవా నిర్మించినటువంటి ఓడ అరారాతు పర్వతమైనటువంటి మా పర్వతం పైన నిలిచింది అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అరారాతు పర్వతము ఓకే, ఏదో చూపిస్తున్నా చూద్దామండి. అది సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతము. వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతంలో లోపలికి డిగ్ చేసుకుంటూ దిగారు. అలా దిగినప్పుడు వారు కనిపిస్తుంది ఏమిటో తెలుసా, చెక్కలతో కూడినటువంటి ఒక గూడు కనిపిస్తూ ఉంది. ఆ మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ ఓడ యొక్క అవశేషాలను వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. వారు వాడినటువంటి మేకులు కావచ్చు, వస్తువులు కావచ్చు, జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు కొడుతున్నప్పుడు చక్కగా చెక్క శబ్దం వస్తుంది చూడండి. ఇది ఎగ్జాక్ట్గా 4,800 సంవత్సరాల క్రితము చోటు చేసుకున్న సంఘటన 1,000 feet above the అని sea. చెప్పి రీసెర్చర్స్ ఒక డేట్ను కన్ఫర్మ్ చేసేశారు. వారు కనుగొన్నటువంటి చెక్క యొక్క అవశేషాలను పరిశీలనగా చూసినప్పుడు ఇది ఎంతకాలపు చెక్క అని వారు గమనించినప్పుడు అది ఖచ్చితంగా 4,800 సంవత్సరాల క్రితపు చెక్క అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. ఎగ్జాక్ట్గా నోవహు నివసించిన కాలము 4,800 సంవత్సరాల క్రితము. ఈ అరారాతు పర్వతము దేనికి సూచనగా ఉందో తెలుసా? నూతన ప్రారంభానికి సూచనగా ఉంది. సమస్తము కోల్పోయారు, ప్రజలందరూ మరణించారు. వాస్తవంగా నోవహు కుటుంబం కూడా మరణించవలసి ఉంది.
కానీ వాళ్ళు నీతిగా జీవించడం వల్ల, దేవుని మాటకు లోబడ్డం వల్ల వారు రక్షించబడ్డారు. అలా రక్షించబడినటువంటి నోవహు కుటుంబము, వారు వచ్చి అరారాతు పర్వతం మీద ఆ వాడ ఆగినప్పుడు ఒక నూతన ప్రారంభము వారి జీవితంలో చోటు చేసుకుంది. పాత భూమి మీద ఉన్నటువంటి పాత తరం వారందరూ కొట్టుకుపోయారు. పాత రోత మనుషులందరూ కూడా సమాధైపోయారు. పాతదంతా పోయింది. ఇప్పుడు ఒక క్రొత్త ప్రారంభము, ఒక నూతన బిగినింగ్. ఈరోజు భూమి మీద మనిషి బ్రతికి ఉన్నాడు అంటే దానికి కారణం తెలుసా? ఆనాడు నోవహు కుటుంబము నీతిగా జీవించడం వల్ల వారి నీతియుక్తమైన జీవితము ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. ఒకవేళ నోవహు కుటుంబం కూడా నీతిమాలిన జీవితం జీవించినట్లయితే వినండి, ఈ భూమి మీద మనిషి జాడ ఉండేదే కాదు అనేది బైబిల్ యొక్క సారాంశం. నోవహు నీతిగా జీవించాడు కాబట్టే ఈరోజు మనుషులు ఈ భూమి మీద చలించడానికి, జీవించడానికి ఒక అవకాశం దొరికింది. నోవహుతో పాటు మొత్తం కలిపి 8 మంది. 8 అనే సంఖ్య పునరుద్ధానానికి సూచన. 7వ దినము శనివారము, 8వ దినము ఆదివారము. దయచేసి గమనించండి, 8వ దినమున యేసుక్రీస్తు తిరిగి లేచాడు. 7, 8 పునరుద్ధానానికి సూచన. 8 నూతన జీవానికి సూచన. ఈ 8 మంది అరారాతు పర్వతం పైన ఒక నూతన ప్రయాణాన్ని, నూతన జీవితాన్ని ప్రారంభించారు. నీ జీవితంలో కూడా ఒక అరారాతు అనుభవం ఉండాలి. ఏమిటది? నూతన జీవితాన్ని ప్రారంభించిన అనుభవం, నూతన బ్రతుకును ప్రారంభించిన అనుభవం నీ జీవితంలో కూడా ఉండాలి. అడుగుతున్నాను, ఇంకా నువ్వు పాత జీవితాన్నే, రోత జీవితాన్నే కొనసాగిస్తున్నావా, లేకపోతే నూతన ప్రారంభం కలిగి నూతన జీవితంతో ముందుకెళ్తున్నావా? దయచేసి గమనించండి. ఇప్పుడు ఒక సత్యం బయటపడింది. అదేమిటంటే అరారాతు పర్వతం పైన ఉన్నటువంటి ఆ రూపము ఎగ్జాక్ట్గా నోవహు నిర్మించినటువంటి వాడ డైమెన్షన్స్తోనే అది ఉంది, తేలిపోయింది. టర్కీ వాళ్ళు ప్రపంచానికి తెలియచేశారు, ఇది ఏమిటో కాదు, ఇది నోవహు నిర్మించిన వాడ. ఇప్పుడు ఇది నోవా నిర్మించిన వాడ, బైబిల్లో ఉన్న వాడ, నోవహు నిర్మించిన వాడ దేవుడు చెప్పినటువంటి డైమెన్షన్స్ ప్రకారం నిర్మించాడు. ఆ వాడ అరారాతు పర్వతం మీద వచ్చి ఆగింది, బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఆ వాడకు సంబంధించిన నమూనాలు కూడా సేకరించారు. ఎగ్జాక్ట్గా ఇది నోవహు కాలానికి సంబంధించిన వాడ అని నిర్ధారించేశారు. అంటే ఫైనల్గా తెలిసింది ఏమిటయ్యా అంటే, నోవా నిర్మించిన వాడ దొరికింది కాబట్టి నిర్మించిన నోవా ఉన్నాడంటారా లేడంటారా? ఏం మాట్లాడరే? నోవా ఉన్నాడంటారా లేడంటారా? నోవా ఉన్నాడని వారు చేయి చూపిస్తారా? ఏమిటో చాలామంది డౌట్గా ఉంది. నోవా ఉన్నాడు అని వారు చేయి చూపిస్తారా? చేయి స్పష్టంగా చూపించాలి. ఎందుకంటే చేయి చూపించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అది ఒట్టి మాట అనుకోమాకండి. చేయి చూపించినంత మాత్రం మీరు పరలోకానికి వెళ్ళరు, కానీ ప్రభువుకు చేయి ఇచ్చినప్పుడే మీరు పరలోకానికి వెళ్తారు. ఆయన చేతిలో చేయి వేసినప్పుడే పరలోకానికి వెళ్తారు. ఎందుకు మిమ్మల్ని చేయి చూపించమన్నానంటే, కొంతమంది పాపం చేయి చూపించలేకపోయారు. దానికి కారణం చెప్పమంటారా? ఆ టీచర్ అడిగిందంటే, అవరే మన క్లాస్లో ఎంతమంది బద్దకస్తులో చేయి చూపించంటారా అంటే, అందరూ చేయి చూపించారట, ఒకడు మాత్రం చేయి చూపించలేదట. ఎవరా నువ్వు బద్దకస్తుడు కాదా అంటే, లేదు చేయి ఎత్తడానికి కూడా నాకు బద్ధకం అన్నాడట. సో ఒక్కొక్కసారి పాపం కొంతమంది చేయి ఎత్తలేకపోవచ్చు. అలా ఎత్తనప్పుడు నేనేం అనుకోను, ఎందుకంటే మీరు తెలియజెప్తున్నటువంటి సందేశం వేరు. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా వినండి. నోవహు వాడ దొరికింది అంటే, నోవహు వాడ నిర్మించిన నోవహు ఉన్నాడు. ఇప్పుడు నోవహు ఉన్నాడు అంటే కొంచెం వెనక్కి వెళ్దాం రండి. మీ బైబిల్ తెరవండి. ఒక విలువైన సత్యాన్ని త్వరగా మీతో పంచుకొని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నోవహు ఉన్నాడు, రైట్? 5వ అధ్యాయము 32వ వచనము. నోవహు ఉన్నాడు. ఎందుకంటే నోవహు వాడ దొరికింది. వాడ దొరికిందంటే వాడ నిర్మించిన వాడు ఉన్నాడు, ఆయనే నోవహు. 32వ వచనంలో మనం చూస్తున్నాం, నోవహు
500 ఏండ్ల గలవాడై షేమును హామును యాపేతును కనెను. ఇప్పుడు నోవహు ఎవరికి పుట్టాడు? కొంచెం ముందుకెళ్దాం. నోవహు ఉన్నాడు అని నిరూపించబడింది కాబట్టి 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని సృష్టించెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృష్టించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్ల బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 6వ వచనము. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. 9వ వచనము. ఎనోషు 900 సంవత్సరం బ్రతికి కేనాను కనెను. 12వ వచనం. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. 13వ వచనం. మహలేలు 660 ఏండ్లు బ్రతికి ఎరదును కనెను. 18వ వచనం. ఎరదు 160 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. 21. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. 25వ వచనము. మెతుషల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 30వ వచనము. లెమెకు నోవహును కనెను. తరువాత 109 ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇప్పుడు నోవహు తండ్రి ఎవరు? లెమెకు. లెమెకు తండ్రి ఎవరు? మెతుషల. మెతుషల తండ్రి ఎవరు? హనోకు. హనోకు తండ్రి ఎవరు? ఎరదు. ఎరదు తండ్రి ఎవరు? మహలేలు. మహలేలు తండ్రి ఎవరు? కేయినాను. కేయినాను తండ్రి ఎవరు? ఎనోషు. ఎనోషు తండ్రి ఎవరు? షేతు. షేతు తండ్రి ఎవరు? ఆదాము. మీకు అర్థం కావాల్సింది తెలుసా? నోవహు ఓడ దొరికింది అంటే నోవహు ఉన్నాడు. నోవహు ఉన్నాడు అంటే కన్నటువంటి తండ్రి లెమెకు ఉన్నాడు. లెమెకు ఉన్నాడు అంటే లెమెకును కన్న మెతుషెల ఉన్నాడు. మెతుషెల ఉన్నాడు అంటే కన్నటువంటి హనోకు ఉన్నాడు. హనోకు ఉన్నాడు అంటే ఎరుదు ఉన్నాడు. ఎరుదు ఉన్నాడంటే మహలేలు ఉన్నాడు. మహలేలు ఉన్నాడంటే కేయినాను ఉన్నాడు. కేయినాను ఉన్నాడంటే ఎనోషు ఉన్నాడు. ఎనోషు ఉన్నాడంటే షేతు ఉన్నాడు. షేతు ఈ భూమి మీద పుట్టాడు అంటే ఆదాము ఉన్నాడు. ఆదాము ఉన్నాడు అంటే ఆదామును సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా జీవము కలిగిన దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం అండి. మనం సేవిస్తున్న దేవుడు మనిషి సృష్టించిన వాడు కాదండి. మనం సేవిస్తున్న దేవుడు మనిషిని సృష్టించిన దేవుడండి. ఇంతకంటే అద్భుతమైన ఆధారం ఏం కావాలి? మనం సేవిస్తున్న దేవుడు నిజమైన వాడు. మనం సేవిస్తున్న దేవుడు సర్వ సృష్టిని సృష్టించినవాడు. మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారైనటువంటి వాడు. ఎలా నిరూపించబడింది? అరారాతు పర్వతం పైన ఉన్నటువంటి ఆ నమూనా ఈ అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తుంది. ప్రాక్టికల్గా ప్రూఫ్ ఇస్తుంది. దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం విశ్వసిస్తున్నాం. అది మన విశ్వాసం. అప్పుడు అందరూ అంటారు, వారి వారి నమ్మకాన్ని బట్టి వారికి దేవుళ్ళు ఉన్నారని చెప్పి. కాదంటలేదు. వారి విశ్వాసం వారికి గొప్పది. ఆ విషయంలో నేను ఆర్గ్యూ చేయాలన్న ఆలోచన నాకు లేనే లేదు. కానీ వినండి, నేను ప్రకటిస్తున్న దేవుడు వాస్తవమైన వాడు. నేను సేవిస్తున్న దేవుడు నిజమైన వాడు, అద్భుతమైన వాడు, ఆధారాలు చూపించగలిగిన వాడు. నేను ఉన్నాను అని చెప్పి ఆధారాలు చూపించగలిగిన వాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఆనాడు నోవహు దేవునితో నడిచాడు, నీతిగా నడిచాడు, కుటుంబంతో సహా దేవునితో నడిచాడు. ఇట్టి అనుభవం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆనాడు తాను కలిగి ఉన్న నీతిని బట్టి నోవహు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ముగించేస్తున్నాను. అరారాతు పర్వతము మరొక పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. నూతన ఆరంభానికి అది సూచన.
అదే సమయంలో ఒక పర్వతం మీద వీళ్ళు ఆగడం అద్భుతం. పర్వతం మీద వీళ్ళు దిగడం అద్భుతం. పర్వతం నుంచి కిందకు చూస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ అదే సమయంలో దయచేసి గమనించండి, ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మనిషి జాగ్రత్తగా ఉండకపోతే పక్కనే లోయ ఉంది, ఆ మనిషి కుప్పకూలిపోతాడు. నోవహు జీవితంలో అదే జరిగింది. ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన నోవహు ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయతను చివరికి వచ్చేసరికి కాపాడుకోలేకపోయాడండి. నోవహు నీతిగా జీవించినవాడు, యథార్థంగా జీవించినవాడు, దేవునితో నడిచినవాడు. ఏమైందో ఏమో, ఒకసారి అదే నోవహు కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నప్పుడు తనకు అనిపించిందంట, ద్రాక్ష తోట వేస్తే బాగుంటుందని చెప్పి అనిపించిందట. ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్షలు బాగా కాసినాయి. ద్రాక్ష రసం తాగడం తప్పు కాదు. ఇశ్రాయేలీయులు మనం వాటర్ తాగినట్టుగా వాళ్ళు ద్రాక్ష రసం తాగుతారు. ద్రాక్ష రసం మనం కూడా తాగుతాం. రోడ్డు పక్కన బండ్లు ఉంటాయి. బత్తాయి రసం ఉంటుంది, నిమ్మరసం ఉంటుంది, ద్రాక్ష రసం ఉంటుంది, సపోటా రసం ఉంటుంది, మామిడి జ్యూస్ ఉంటుంది. ఇవన్నీ మనం తాగుతాం. ద్రాక్ష రసం తాగడం తప్పు కాదు. కానీ ద్రాక్షలను పులియబెట్టినట్లయితే, పులిసిపోయినటువంటి ద్రాక్షల నుంచి ఒకవేళ జ్యూస్ మీరు చేసినట్లయితే అది మనిషికి కిక్కిస్తుంది, అది మనిషికి మత్తిస్తుంది. అది పులిసిన ద్రాక్ష రసం. మనం సాధారణంగా తాగేది పులియని ద్రాక్ష రసం. ఏం జరిగిందో తెలుసా? ఇదే నోవహు ఓడ నిర్మించి తన కుటుంబాన్ని కాపాడుకున్న నీతిమంతుడైనటువంటి ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను అధిరోహించినటువంటి నోవహు ఒక సమయంలో బాగా తాగేశాడు, మత్తుడైపోయి ఉన్నాడు. ఆఖరికి తన వస్త్రాలు కూడా ఊడిపోయేటటువంటి స్థితికి చేరిపోయాడు. ఊహించగలరా? ఓ అద్భుతమైన నీతిమంతుడు, నిందారహితుడు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నవాడు చివరికి వచ్చేసరికి, మీరు బైబిల్లో నోవహు గురించి చివరిలో ఏం కనిపిస్తుందో తెలుసా? చూపిస్తారండి, చూపించి ముగించేస్తాను. చివరిలో నోవహు గురించి మనకు కనిపించేది ఏంటో చూపిస్తున్నాను. 9వ అధ్యాయము చివరిగా నోవహు గురించి రాయబడింది ఏంటో మీతో పంచుకుంటాను. 21-20 వచనము. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోటను వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులను ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమూలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమూలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తుడై ఉండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడుగా ఉండును. చివరిగా 28వ వచనం. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను, చచ్చిపోయాను అనేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ పైన ఉన్నది ఏమిటంటే, బాగా ద్రాక్ష రసము తాగి వస్త్రములు కూడా ఊడిపోయేటటువంటి స్థితిలో నోవహు కనిపించాడు. అద్భుతమైన ప్రారంభము, అద్భుతమైన కొనసాగింపు, అద్భుతమైనటువంటి ముగింపు కలిగి ఉండవలసిన నోవహు ఉన్నతమైన శిఖరం పైన నూతన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. సహోదరులు, సహోదరిలో ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రపరుచుకుంటున్నావు, మంచిది. తుది వరకు దాన్ని కొనసాగించు, లేకపోతే నీ ప్రక్కనే లోయ ఉంది, అది నిన్ను మింగేస్తుంది. అరారాతు పర్వతం పైనండి ఉన్నతమైనటువంటి స్థితిలో నోవహు తన నూతన జీవితాన్ని, యాత్రను ప్రారంభించాడు, కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. తన జీవితాన్ని కుప్పగూలిపోయాడు. అది ముగింపుకు వచ్చేసరికి సరైన ముగింపు కాదు. అరారాతు పర్వతము నూతన ప్రారంభానికి సూచనగా ఉంది. అదే సమయంలో జాగ్రత్తగా జీవించకపోతే ప్రమాదము కూడా పొంచి ఉంది అనే హెచ్చరిక కూడా చేస్తూ ఉంది. ఈరోజు నోవహు జీవితాన్ని గురించి మనం విన్నాం. అరారాతు పర్వతము ఏ రీతిగా ఒక నూతన ప్రారంభానికి సాదృశ్యంగా ఉందో, అలాగే నిజమైన దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయనే సర్వ సృష్టిని సృష్టించిన వాడు. దానికి నిదర్శనము ఇదిగో అని అరారాతు పర్వతం ఈ లోకానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇస్తుంది. నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నోవహుకు ఓడ నిర్మించమన్నాడు. ఆ ఓడే వచ్చి నా మీద ఆగింది. ఇదిగో నమూనా, ఇదిగో రుజువు
నిజమైన దేవుణ్ణి గూర్చినటువంటి రుజువును ఆ అరారాతు పర్వతము చూపిస్తుంది. నిజమైన దేవుడు ఉన్నాడు అని చెప్పి నీ జీవితము ఒక రుజువు కావాలి, నీ ఆత్మీయత ఒక రుజువు కావాలి, నీ సాక్ష్యము ఒక రుజువు కావాలి. ఒకప్పుడు పాపిష్టి వాడిని, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని, కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను మార్చగలిగాడు, నీతిమంతునిగా తీర్చగలిగాడు. నీ జీవితము నిజమైన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒక రుజువు కావాలి, లోకానికి రుజువు చేయగలగాలి. నువ్వు విశ్వసిస్తున్న దేవుడు సృష్టికర్తని, పాపిష్టులను పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడని, పరలోకానికి చేర్చగలిగిన వాడని నీ జీవితము ఒక రుజువు కావాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చులాగున కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు బలలో కూడా మనం పాలు పంచుకోవాల్సి ఉంది కనుక మీరున్న చోటే మోకరించండి. నాతో పాటు ప్రభు బలలో కూడా పాలు పంచుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరితో నడుస్తున్నావో, ఎవరితో సమయం గడుపుతున్నావో, ఎవరితో కాలక్షేపం చేస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో ఒకసారి ఆలోచించు. కాబట్టి ఒకవేళ ఈరోజు నువ్వు దేవునితో కాకుండా లోకంతో, లోక స్నేహాలతో తిరుగుతున్నట్లయితే, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆ స్నేహితుడి వల్ల నేను ఎంతగా అవమానపరచబడ్డాను మీతో పంచుకున్నాను. నిన్నెన్నటికీ అవమానపరచని, నీకెన్నటికీ నష్టాన్ని కష్టాన్ని తీసుకురానటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనని ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి స్నేహితుడు. ఆయన నీతో ఉన్నట్లయితే నువ్వు నిందారహితముగా నీతిమంతునిగా జీవిస్తావు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. ఆ స్నేహితుడు నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. ఆ స్నేహితునితో నేను నడవాలని ఆశపడుతున్నాను, ఆయన ఆశించినట్టుగా జీవించాలని కోరుకుంటున్న వాళ్ళు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, చుట్టూ ఉన్న వాళ్ళు పాపిష్టి పనులు చేస్తున్నప్పటికీ నోవహు మాత్రము నీతిగా జీవించాడు, నీతిగా నడిచాడు, నీతోనే నడిచాడు, తన కుటుంబాన్ని కూడా నీతో నడిపించాడు. అద్భుతమైన ఆత్మీయుడు. ఈరోజు నాయన మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. మేము పాపం చేసినప్పుడు నువ్వు దుఃఖపడతావు, యథార్థంగా నీతిగా జీవించినప్పుడు నువ్వు సంతోషపడతావు. మేము నిన్ను సంతోషపరిస్తేనే మాకు ఆశీర్వాదం. సైతాన్ను సంతోషపరచడం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు, మేము పొందుకునేది ఏమీ లేదు. కాబట్టి నాయనా, ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి నిన్ను సంతోషపరచగలిగిన జీవితాలు మాకు ప్రసాదించమని, మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి విడిపించి యోహాను వలె బ్రతికిన 3 నాళ్ళు రోషముగా బ్రతికే జీవితం అనుగ్రహించమని, ఏ రీతిగా అరారాతు పర్వతము నిజమైన దేవుడు ఉన్నాడు, దానికి నేనే రుజువు అని సాక్ష్యమై నిలిచిందో, అలాగే మేం కూడా మా జీవితాలే నీకు సాక్ష్యమై నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు, పాపిష్టి మనుషులను పరిశుద్ధులుగా మార్చగలడు, దానికి నేనే సాక్ష్యము అని చెప్పగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.